చాలా రోజుల తర్వాత బైక్ జర్నీ చేయడం వల్ల ఏటో మరి కొంచెం అనీజీగా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇక్కడైతే మా పిల్లలు మాట్లాడనివ్వట్లేదు. కొంతమంది అడుగుతున్నారు మీకు 2 బాబులా, ఇప్పుడు 3rd ప్రెగ్నెన్సీ అని చెప్పేసి. కాదండి, మాకు మా మరిది వాళ్ళ బాబు తను. ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను. నాకైతే చాలా రోజులు బట్టి మా పెద్దమ్మ వాళ్ళు పిలుస్తున్నారు, ఫుడ్ కి ఇన్వైట్ చేశారు, బట్ మేమే వెళ్ళలేదు. ఇంక మరి అన్నిసార్లు పిలిపించుకోవడం కూడా మంచిది కాదని చెప్పేసి ఇంక ఈ రోజు అయితే ఫిక్స్ అయి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్ గా బైక్ మీద జర్నీ అనేది అవాయిడ్ చేయమన్నారు మా డాక్టర్ అయితే. బట్ బైక్ మీదే కొంచెం ఈజీగా అనిపిస్తుంది నాకు. బస్సు ఎక్కి వెళ్తే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అందుకనే మేము బైక్ మీద వెళ్ళిపోతున్నాం. ప్రెగ్నెన్సీ రాకముందు అయితే ఎప్పటికప్పుడు బండి మీద ఎక్కడో ఒకటికి వెళ్తూనే ఉండేవాళ్ళమి. బట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత భయం వేసి అసలు వెళ్ళట్లేదు. మరీ లాంగ్ డిస్టెన్స్ అయితే కాదు, మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి 40 మినిట్స్ పడుతుంది బైక్ మీద అంతే. అదే బస్సు గానీ ఇంకేమైనా అయితే మాత్రం ఇంకొక పావు గంట ఎక్స్ట్రా పడుతుంది అంతే. ఏంటో మరి ఈ డ్రెస్ తీసుకున్నప్పటి నుంచి నాకు ఇదే కంఫర్ట్ అనిపించి ఇంక ఇదే వేసుకున్నాను. చాలా బాగుందండి. జర్నీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. ఎలాగో బాగా దగ్గర రిలేటివ్స్ కదా, మరి ఏ డ్రెస్ వేసుకుంటా అని చెప్పేసి ఇంక డ్రెస్ వేసుకున్నాను. ఈ మధ్య నా హెయిర్ కొంచెం పర్వాలేదు, గ్రోత్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఆయిల్స్ ఏం యూజ్ చేయట్లేదు. బట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటో మరి మన ఆయిల్ మంచిది యూజ్ చేసినా చేయకపోయినా మన ఫుడ్ ద్వారా కూడా హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది కదా. నోవిష్కి అయితే అసలు హెయిర్ ఉండేది కాదండి, అసలు ఊడిపోయేది. ఎన్ని ఆయిల్స్ యూజ్ చేసినా సరే హెయిర్ మాత్రం బాగుండేది కాదు. బట్ ఈసారి అయితే పర్వాలేదు అనిపిస్తుంది. బట్ బైక్ జర్నీ కదా, సో లీవ్ చేసుకుంటే మొత్తం చెల్లా చెదరైపోతుందని చెప్పేసి నేను ఇంకా అల్లేసుకుంటున్నాను. నా హెయిర్ అదేటో అందరికి నచ్చుతుంది, బట్ నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే సాఫ్ట్ హెయిర్ వల్ల ఏ జడ వేసినా అస్సలు నిలబడదు. పక్కన నుంచి మా బావ అయితే అరుస్తున్నారు, అసలు లేట్ అయిపోయింది, ఇప్పటికే చాలా లేట్ చేసామని. యాక్చువల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇలా ఫుడ్ ఇన్వైట్ చేస్తే మంచిగా ఉంటుంది కదా, అంటే బాగా హ్యాపీ అనిపిస్తుంది. అంటే నాకే ఎలా అనిపిస్తుందో మీకు కూడా ఇంతేనా అనేసి కమెంట్ చేయండి. ఫుడ్ ఇన్విటేషన్ అంటే ఏదో తినేసి వచ్చేస్తామని కాదు, బట్ అదో హ్యాపీనెస్ కదా ఇలా టైంలో పిలుస్తాం. అండ్ చాలా మంది కమెంట్ చేస్తున్నారండి మీ ఇల్లు సొంత ఇల్లేనా చెప్పేసి. బట్ మా ఇల్లు సొంత ఇల్లేం కాదు, రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాము. మా ఓన్ హౌస్ అయితే నర్సీపట్నం అండి, అక్కడ ఉంటారు అత్త మావయ్య ఉంటారు. మేమైతే ఇక్కడ వైజాగ్ లో ఉంటాము. సో చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తున్నాను. నేను చాలా రోజులకి ఇలా రెడీ అవుతున్నానండి. అస్సలు నేను సింపుల్ గా రెడీ అవుతున్నాను, బట్ అయినా ఎందుకో నాకు హెవీగా రెడీ అవుతుంది అనిపిస్తుంది. అంటే మ్యాక్స్ నేను లిప్స్టిక్ యూజ్ చేయను, బట్ ఎప్పుడో ఇలా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే. నేను చాలా సింపుల్ గా రెడీ అయ్యాను. సో ఎలా అనేది కమెంట్ చేసి చెప్పండి. ప్రెగ్నెన్సీ వల్ల ఏంటో మరి మాక్సిమం నాకు అన్నిటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఎక్కువగా రెడీ అవ్వబుద్ధి అవ్వట్లేదు. అసలు ఇంట్లో కూడా ఏదో చాలా సింపుల్ గా అట్లీస్ట్ పౌడర్ కూడా రాయట్లేదు, అలా ఉండిపోతున్నాను అంతే. మరి ప్రెగ్నెన్సీ దాని వల్ల ఏంటో మరి తెలియదు కానీ ఈ మధ్య నా మెడ కూడా చాలా బ్లాక్ అయిపోతుంది. సో అందుకే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అది కూడా హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్లే అంటున్నారు డాక్టర్ అయితే. ముందు మా పెద్ద బాబుకి కూడా సేమ్ ఇలాగే ఉండేది, బట్ అప్పుడు ఇంకా నా ఫేస్ ఉబ్బిపోయినట్టు అయిపోయింది. ఇంక మేమైతే రెడీ అయిపోయాము, స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు దాకా మా బావ వచ్చారు లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఏదో పని ఉందని చెప్పేసి మళ్ళీ అక్కడ ఆగి పని చూసుకుని వెళ్ళిపోతున్నాం. అదేంటో మన టైర్ కూడా పంచర్ అయిపోయింది, అది కూడా చూసుకుని ఇప్పుడే చేసుకుంటున్నాము. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటివన్నీ తగులుతూ ఉంటాయి. మనం ఎంత కంగారు పడతామో అంత లేట్ అయిపోతూ ఉంటుంది. ఈ రోజు అయితే మేము కరెక్ట్ గా 10కి స్టార్ట్ అయ్యామండి. మంచి ఎండ వచ్చే టైంకి. బాబు ఈ రోజు చాలా ఎండగా ఉంది. మనం ఎంత రెడీ అయితే ఏంటి, మనం వెళ్లాల్సిన ప్లేస్ కి డల్ గా వెళ్తే మాత్రం చాలా వేస్టే కదా. మా బాబు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా రెడీ అయిపోయాడు, బట్ ఎండకి మా డల్ అయిపోయాడు. ఇంకా బైక్ మీద జర్నీ కాదు కానీ నేను అక్కడక్కడ ఆగి అప్పుడు వెళ్ళామండి. ఎందుకంటే నేను ఒక సైడ్ కూర్చోవడం వల్ల ఏంటో మరి చాలా కష్టంగా అనిపించింది. అసలు కూర్చోగలవా, నువ్వు ఉండగలవా, లేదు అంటే బస్ ఎక్కిచ్చేస్తాను, ఆటో ఎక్కిచ్చేస్తాను అని చెప్పేసి మా ఆయన అన్నారు. బట్ నేనే పర్వాలేదు అని చెప్పేసి హ్యాపీగా అలాగా నెమ్మదిగా వచ్చేసాము. ఇంక మనం ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, సో అందుకని ఇక్కడ నేను స్వీట్ తీసుకుంటున్నాము. స్వీట్ నెక్స్ట్ హాట్ కూడా తీసుకున్నాం, మిక్చర్ తీసుకుని నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. అది చూపించలేదు. ఇంకా మా బావ అయితే టిఫిన్ చేయడం మర్చిపోయారని చెప్పేసి బాగా ఆకలేసేస్తుందని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత టిఫిన్ చేశారు. సో ఫైనల్ గా ఇంటికి వచ్చామండి. వచ్చిన వెంటనే దిష్టి గట్ట తీసింది, బట్ వీడియోలో చూపించలేదు నేను. ఇంకా తెలిసిందే కదా వచ్చిన వెంటనే ఏదో ఒక స్వీట్ ఇవ్వాలి. సో అందుకని ఇక్కడ పాయసం చేసింది. నేనైతే ఫస్ట్ తింటున్నాను, బానే ఉంది. ఇంకా మా ఆయన అయితే చాలా దూరం స్వీట్ కి. ఇంకా జిమ్ కి వెళ్ళడం కాదు కదా, అసలు స్వీట్ ముట్టుకోవట్లేదు. సో మేమైతే ఎర్లీగానే వచ్చాం కదా, ఇంకా మా పెద్దమ్మ గారెలే వేస్తుంది. మేమైతే చెప్పామండి ఇటువంటివి ఏం పెట్టుకోవద్దు అని చెప్పేసి, బట్ వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకి ఉంటాయి కదా. ఇంకా మా బావ అయితే అస్సలు ఫుడ్ కి అదేంటో దూరంగా ఉంటాడండి. ఈ మధ్య నూనె ఐటమ్స్ కూడా ఏం తినట్లేదు. మా ఇంట్లో ఏంటంటే మా బావ తిన్నది కొంచెమే, కానీ ఆయనకి బాగా నచ్చితేనే అది కొంచెమే తింటారు. సో అందుకే
మా పెద్దమ్మ మళ్ళీ తింటారో లేదో అని చెప్పేసి నువ్వే వచ్చి వండుకో, అన్ని రెడీ చేసి ఉంచుతానని చెప్పేసి ఉంచింది. ఇంకా ఇక్కడైతే నేను ఇన్స్టెంట్ గా బిర్యానీ చెప్పాను కదండి, అది చేస్తున్నాను. మీరు నిజంగా నమ్మరు కానీ నాకు అసలు ఇన్స్టెంట్ బిర్యానీ ఉంటదని కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఎవరైనా ఇంటికి సడన్ గా గెస్ట్లు వస్తే మాత్రం ఈజీగా వంట చేసేయచ్చు. పోనీ అంత ఈజీగా అయిపోతుంది, టేస్ట్ ఎలాగుంటుందో అనుకున్నాను, బట్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకోవాలి. అది కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చినంత వరకు ఉంచి కొంచెం టమాటో ఉంటే వేసాను. బట్ ప్యాకెట్ లో అయితే టమాటో చెప్పలేదు, కానీ బాగుంటుంది కదా అని చెప్పి నేనే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంకా బిర్యానీ ప్యాకెట్ లో అయితే బిర్యానీ ఆకు, మిల్ మేకర్ కొంచెం ఇచ్చారు, అవి కూడా వేసేసాను. నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే మా పెద్దమ్మ అసలు నమ్మలేదు. నువ్వు ఎక్కువ వంటలు చేస్తూ ఉంటావు కదా, నీకెందుకు తెలియదు అని చెప్పేసి అంటుంది. బట్ నిజంగా నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక రైస్ విషయానికి వస్తే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులున్నర వాటర్ వేయమని చెప్పి నేనైతే ప్యాకింగ్ చూసి ఫాలో అయ్యానండి, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నాను. సో రైస్ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత కొంచెం లైట్ గా ఫ్రై చేసేసి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్ లో కూడా పెట్టచ్చు, బట్ కుక్కర్ కన్నా నాకు కొంచెం ఇలా ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా చేయడం మంచిదని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. ప్యాకెట్ లో రైస్ అయితే చాలా తక్కువ అనిపించిందండి, 1/2 kg అయినా సరే, బట్ చేసి చూస్తే చాలా ఎక్కువ వచ్చేసింది. వాటర్ యాడ్ చేసినప్పుడు సాల్ట్ కూడా చూసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దించేసుకోవడమే. భలే వచ్చిందండి బిర్యానీ మాత్రం. ఇంక ఈ రోజు చేసిన రెసిపీస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే బిర్యానీ, వైట్ రైస్ కూడా ఉండాలి కదా, సో అందుకే వైట్ రైస్ వండింది. నెక్స్ట్ వచ్చి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అయితే ఈ రోజు బాగా కుదిరిందండి, నేనే వండాను ఇది కూడా. వీళ్ళు మాక్సిమం చికెన్ లెగ్స్ కూడా తెచ్చుకుంటారు, సో అందుకే అవి కూడా వేసేసాను. ఇంకా స్టార్టింగ్ లో తిన్న సేమియా అది కూడా చూపిస్తున్నాను. కచంబర్ అండ్ గార్లు వేసాం కదా అది కూడా, అండ్ 2 లెగ్ పీస్లు ఉంటే అవి కూడా నేను మా పార్ కోసం చెప్పి ఫ్రై చేశాను, బట్ ఆయన అయితే తినలేదు. పక్కనే ఫ్రూట్స్, అవి మేము తెచ్చిన ఫ్రూట్స్ లేండి. బాగా పరాయి వాళ్ళు అయితే మనం ఎంత ఫ్రీగా ఉండలేము, బట్ దగ్గర వాళ్ళు కాబట్టి చాలా ఫ్రీగా ఉండి నేను ఇక్కడ వంట చేశాను. ఇంకా మా పెద్దమ్మ అయితే ఇక్కడ కొంచెం పని ఉందని చెప్పేసి ఉంటే మేమే ఆకలేస్తుందని చెప్పేసి నేనే వడ్డిచ్చేస్తున్నాను. తెలిసిందే కదా, ఇంక మా బావకి లెగ్ పీస్ వద్దని చెప్పేసి అన్నారు. ఇంక నేనే మా బాబాయ్ తీసుకున్నాము. నేను పీట మీద కూర్చోవాలని చెప్పేసి మా పెద్దమ్మ అంటూనే ఉంది, బట్ నాకు అస్సలు కంఫర్ట్ లేదు. ఇలా కూర్చొని తింటేనే ఫ్రీగా అనిపించి కింద కూర్చొని తింటున్నాను. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 hour ఉన్నాం అంతే. కొంచెం ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇదేనండి వ్లాగ్. నా మినీ వ్లాగ్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో కూడా ఫాలో అని ట్రై చేయండి, డిస్క్రిప్షన్ ఇస్తాను. స్టోరీలో కలుద్దాం, బాయ్.